వనపర్తి పట్టణంలో వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వనపర్తి పట్టణ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మిక మహిళలకు గులాబీ పుష్పాలతో శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు కార్మికుల పట్ల సమన్వయంతో వ్యవహరించాలి కోరుతూ ప్రభుత్వం కార్మికులతో సమావేశం నిర్వహించి లోటుపాటు చర్యలు చేపట్టాలని కోరారు. నేను మీ దయానంద్ ముదిరాజ్ వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతం మన వనపర్తి నియోజకవర్గ ప్రజలకు మహిళలకు అలాగే తెలంగాణ రాష్ట్ర మహిళలకు ప్రపంచ మాతలకు అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా వనపర్తి పట్టణంలో నేను చూసినప్పటి నుంచి ఉదయం 4:30 నుంచి ఈరోజు ప్రజాసేవలో కానీ ప్రజలకు పరిసరాల్లో కానీ పరిశుభ్రంగా ఉంచుతూ ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నటువంటి పాలక మహిళలకు మేము ప్రత్యేకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా నేను వనపర్తిలో ఈరోజు చూసినప్పటికీ ఎక్కడ ఏ వార్డు చూసినా కానీ ఏ కాలువ చూసినా కానీ ఏ రోడ్డు చూసినా కానీ ఈరోజు ఇంత పరిశుభ్రంగా ఉన్నాయంటే కారణం ఈ మహిళలే. ఈ మహిళలకు మేము అధికారులు తెలియజేయడం ఏంటంటే ఆ మహిళలకు సెలవులు కూడా వాళ్ళ ఆరోగ్య రీత్యా కేటాయించాలని మేము కోరడం జరుగుతుంది. అలాగే వీళ్ళు మా దృష్టికి తీసుకురావడం అంశం ఏంటంటే మాకు 1998 నుంచి మేము ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ కింద కానీ చేయడం జరుగుతుంది. కానీ మాకు ఎలాంటి రెగ్యులరైజ్ అనేది కూడా చేయడం లేదు. మాకు కుటుంబాల జీతాలు కూడా సరిపోవట్లేదు. మాకు కుటుంబ భారణ కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే స్టాఫ్ను కూడా పెంచాలని మేము ప్రభుత్వానికి మేము ఎప్పటి నుంచో కూడా మేము కూడా విన్నవించుకుంటున్నాం. ఇక్కడ సరైన స్టాఫ్ను పెంచాలి. ఇక్కడ మౌలిక పరికరాలు కూడా ఇక హ్యాండ్ గ్లౌజులు కూడా మహిళలకు ఇక్కడ ఏం లేవు. వీళ్ళ ఆరోగ్య రీత్యా కూడా మౌలిక వసతులు కూడా కల్పించాలని మేము ప్రభుత్వాన్ని అధికారులు మేము కోవడం జరుగుతుంది. మేము ఎన్నిసార్లు విన్నపించినా కూడా అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మేము అధికారులకు మేము వినయించుకునేది ఏంటంటే ప్రభుత్వానికి మేము వినయించుకున్నాం అంటే ఈరోజు వీళ్ళు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి. కనుక వీళ్ళ ఆరోగ్యం అనేది కూడా మనందరి బాధ్యత, పట్టణ ప్రజల బాధ్యత, అందరి బాధ్యత. కనుక వీళ్ళ ఆరోగ్య రీత్యా కూడా సేఫ్టీ పరికరాలు కూడా త్వరగా తక్షణమే అమలు చేయాలి. స్టాఫ్ను కూడా పెంచాలని మేము వినయించుకున్నాం. అలాగే వీళ్ళైతే ప్రధాన సమస్య ఏదైతే ఉందో ఇలా కాంట్రాక్ట్ డిక్లరేట్ చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. లేకపోతే పే స్కేల్ పెంచాలని కూడా మేము మనవి చేసుకున్నాం. మహిళా దినోత్సవ వేడుకలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వగృహంలో మహిళా అధ్యక్షురాలు నాగమ్మ ఆధ్వర్యములో నాయకురాలు మరియు కౌన్సిలర్స్ కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో కౌన్సిలర్స్ ఏర్వా అరుణ, శిరీష రమేష్ గౌడ్, స్వాతి హరిబాబు, శంకరమ్మ బాబు నాయక్, శ్రీకర్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ నందిమల్ల, శారద, ఉంగ్లం అలేఖ్య, డేగా, శ్రీలత, జమ్ములమ్మ, కవితా నాయక్, సరస్వతి, స్వాతి, లలితమ్మ నాయకులు నందిమల్ల, అశోక్, గంధం, పరంజ్యోతి, వెంకట్ సాగర్, జోహెబ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. అలాంటి స్త్రీ కొరకు ప్రపంచం గుర్తించిన మహిళా దినోత్సవ సందర్భంగా విశేష వేడుక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. బీపీఆర్ ఫంక్షనల్ కొత్తకోట నందు మహిళలకు ఆట పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆనందోత్సవాలతో మహిళలు పాల్గొంటున్నారు. గుంత మౌనిక మల్లేష్, మాజీ ఎంపీపీ, కొత్తకోట. చట్టసభల్లో సగం సీట్లు రిజర్వేషన్తో మహిళా సాధికారత, హక్కుల సాధన సాధ్యమని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా గౌరవాధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కళావతమ్మ, జిల్లా అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ కృష్ణవేణి, పట్టణ కన్వీనర్ జయమ్మ, ఆర్డీఎస్ స్వచ్ఛంద సంస్థ బాధ్యురాలు చిన్నమ్మ థామసన్నారు. వనపర్తి సిపిఐ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.